ఫ్రెండ్స్ 300 సంవత్సరాల కిందట భూమి కింద కట్టిన 23 గదులు ఉన్న ఇల్లు ఇది. టెక్నాలజీ లేని కాలంలోనే సిమెంట్ అనేది యూజ్ చేయకుండా భూమి కింద ఈ 23 గదులున్న ఇల్లును కట్టారు. నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఈ ఇంటిని చూడడానికి వచ్చిన వారికి చూసేదానికి బాగుండాలని చెప్పి పాత కట్టడం ఏమి కనిపించకుండా చేసి మొత్తం ఇలా ప్రతి ఒక్క రూమ్ ని చుట్టూ అద్దాలతో డిజైన్ చేశారు. ఈ ఇంటిలో పోదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కొన్ని సంవత్సరాలు నివసించారు. ఈ ఇల్లు ఎవరిదో కాదు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నంద్యాల జిల్లాలోని బనగానపల్లె పట్టణానికి వచ్చినప్పుడు అచ్చమామ అనే మహిళ స్వామివారికి ఆవులు కాసే పని ఇచ్చింది కదా, ఆ అచ్చమామ అనే మహిళదే ఈ ఇల్లు. ఈ ఇంటిని చూడటానికి వచ్చే భక్తులందరూ స్వామివారి జీవిత చరిత్రను తెలుసుకోవాలని ఇక్కడ వీళ్ళు 23 గదులలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పుట్టినప్పటి నుండి సజీవ సమాధి అయ్యే వరకు స్వామివారి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఇలా బొమ్మల రూపంలో అలాగే ఇలాంటి పిక్చర్స్ పెట్టి తెలుసుకునేలా చేస్తున్నారు. అలాగే ఇదిగోండి ఇక్కడ ఏ సంఘటనకు సంబంధించిన బొమ్మలు పెట్టారో ఆ సంఘటనకు సంబంధించిన మ్యాటర్ కూడా ఆ బొమ్మల దగ్గరనే ఇలా బోర్డులు రాసి పెట్టారు. ఈ ఇంటిలోకి ఎంటర్ అయ్యామంటే ఖచ్చితంగా స్వామివారి జీవిత చరిత్ర